తిరుమలలో మరోసారి చిరుతల సంచారం కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతల జాడ కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. నిన్న అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు కనిపించాయి. దీంతో భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి భద్రతా చర్యలకు ఉపక్రమించారు. తిరుమలకు వెళ్లే భక్తులను సూచనలు ఇస్తున్నారు. నడకదారిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు చిరుతల జాడ కోసం అటవీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాలో చిరుతల సంచారాన్ని గుర్తిస్తున్నారు. लास्ट में आड़ी साइड सर నిన్న తిరుమలలో మరోసారి చిరుతల సంచారం కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతల జాడ కోసం ఫారెస్ట్ సిబ్బంది గాలిస్తున్నారు. మరోవైపు నడకదారిలో భక్తులను గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు. మెట్ల మార్గంలో టీటీడీ భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. అవును సార్, వాళ్ళు ఎక్కించుకొని రమ్మనండి సార్, సరిపోతుందా? వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎక్కించుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది. నిన్న అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు కనిపించాయి. దీంతో భక్తులు భయంతో కేకలు పెడుతూ పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి భద్రతా చర్యలకు ఉపక్రమించారు. తిరుమలకు వెళ్లే భక్తులకు సూచనలు ఇస్తున్నారు. నడకదారిలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మరోవైపు చిరుతల జాడ కోసం అటవీ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. ట్రాప్ కెమెరాల్లో చిరుతల సంచారాన్ని గుర్తిస్తున్నారు. నిన్న అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద 2 చిరుతలు కనిపించాయి. చిరుతల జాడ కోసం ఫారెస్ట్ అధికారులు కూడా గాలిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, యామిని, నిన్న మధ్యాహ్నం అలిపిరి కాలిబాట మార్గంలోని చివరి మెట్టు వద్ద 2 చిరుతలు కనపడడం కలకలం రేపింది. కాలినడకన తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు ఈ చిరుతలను చూసి తీవ్ర భయాందోళనకి గురయ్యి అక్కడే కేకలు వేస్తూ సమీపంలో ఉన్నటువంటి జిఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెనువెంటనే ఘటనా స్థలానికి చేరుకొని చిరుతల జాడ కోసం కూడా గాలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే చాలా మంది భక్తులు చిరుతలను చూసి కేకలు వేసిన నేపథ్యంలో ఆ చిరుతలు అక్కడి నుంచి అటవీ మార్గంలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. భద్రతా సిబ్బందితో పాటు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని చిరుతల జాడ కోసం గాలించినప్పటికీ చిరుతలు కనపడకపోవడంతో వాళ్ళంతా కూడా ఆ సమీప ప్రాంతాన్నంతా కూడా జల్లెడ బట్టి వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకేసారి 2 చిరుతలు అలిపిరి కాలిబాట మార్గంలో చివరి మెట్టు వద్ద ప్రత్యక్షం అవడంతో భక్తుల్లో భయాందోళన నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీటీడీ భద్రతా సిబ్బంది భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది. కాలినడకన తిరుమలకు వస్తున్నటువంటి భక్తుల్ని ప్రస్తుతం 7వ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయం వరకు మాత్రమే గుంపులుగా అనుమతిస్తూ వాళ్ళకి చేత కర్రలు కూడా ఇచ్చి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం తిరుమలకు
ముఖద్వారం అయినటువంటి జిఎన్సీ టోల్గేట్ వద్దే చిరుతలు మళ్ళా ప్రత్యక్షం అవడంతో ఇప్పుడు నడక మార్గంలో పూర్తిగా కూడా భద్రతను పెంచినారు. అటవీ శాఖ సిబ్బందితో పాటు విజిలెన్స్ సిబ్బంది కూడా గస్తీని ఏర్పాటు చేసి భక్తుల్ని భయాందోళనకు గురి కాకుండా కూడా భరోసా ఇస్తూ భక్తులతో పాటు అక్కడక్కడ కూడా భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఇలా భద్రతా చర్యలు తీసుకోవడంతోనే మరోపక్క ఆ చిరుతలు మళ్ళా తిరిగి ఆ ప్రాంతం వైపు ఏమన్నా వస్తుందా అని చెప్పి కూడా అటవీ సిబ్బంది అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత అటు రాత్రి కావచ్చు, ఈ ఉదయం కావచ్చు, ఎక్కడ కూడా చిరుతల జాడ కలపడలేదు. ఆ చిరుతలంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయాయని చెప్పి కూడా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా అక్కడే నిఘా పెట్టి తిరిగి చిరుతలు ఆ ప్రాంతంలో ఎక్కడికైనా వస్తాయని చెప్పి కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పుడు చిరుతలు ఎక్కడైతే కనపడ్డాయో ఆ సమీప అటవీ ప్రాంతంలో కూడా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతు కదలికలపై కూడా నిఘా పెడతామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కాలినడకను వచ్చేటటువంటి భక్తులు అయితే ఎటువంటి భయాందోళనకు గురవలసిన అవసరం లేదు. కాలినడక పూర్తిగా కూడా భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అక్కడక్కడ కూడా సిబ్బందిని నియమించి భక్తులు గుంపులుగా అనుమతిస్తున్నామని చెప్పి కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రస్తుతం సెలవుల నేపథ్యంలో గత కొద్ది రోజులు కూడా కాలినడక కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యంలో భక్తులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండానే కాలినడకన తిరుమలకు చేరుకోవచ్చని చెప్పి కూడా అధికారులు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, రైట్, థ్యాంక్ యూ జితేందర్. అవును సార్, వాళ్ళు ఎక్కించుకొని రమ్మనండి సార్, సరిపోతుందా? వాళ్ళు 4 గంటలు కాకుండా ఇప్పుడు ఎక్కించుకొని వచ్చేస్తే 4 గంటలు పోయి ఎగిరిపోతుంది.